హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇది క్లాస్ 9. ఇక్కడ ఒక చిన్న బర్డ్ డ్రా చేస్తున్నాను, కొంచెం గ్రీనిష్ బ్లూ కలర్. నేను డైరెక్ట్గా బర్డ్కి ఎక్కడైతే వాల్యూమ్ డార్క్గా ఉందో ఆ డార్కర్ వాల్యూమ్ని ఈ గ్రీనిష్ బ్లూ కలర్తో ఇచ్చేస్తున్నాను, ఆ షేప్ ఇస్తున్నాను. సో వాటర్ కలర్ వేసేటప్పుడు ఫస్ట్ స్టెప్లో వాటర్ ఎక్కువగా తీసుకొని కలర్ తక్కువగా తీసుకొని ఫస్ట్ బేసిక్ కలర్ ఇచ్చేసాను ఇక్కడ. సో ఈ కలర్ వర్క్, వాటర్ కలర్ వర్క్ చేసేటప్పుడు టిప్కి కొంచెం కలర్ తీసుకొని వర్క్ చేస్తూ ఉండండి, ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పేపర్ మీద. సో పేపర్ థిక్నెస్ చూసుకోండి, పేపర్ థిక్నెస్ చూసుకొని చేయండి. నేను తీసుకుంది 3 నెంబర్ బ్రష్. నేను యూజ్ చేసిన 3 నెంబర్ బ్రష్. సో ఆ టిప్ తోటే ఎక్కడెక్కడైతే డార్కర్ వాల్యూమ్ ఉందో అక్కడ కలర్ ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ కలర్ తీసుకున్నాను, సేమ్ గ్రీనే. దీంట్లో బ్లూ మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్గా కొంచెం డార్క్ ఎక్కువగా తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకొని ఎక్కడైతే హైలైట్స్, ఎక్కడైతే లైటర్ వాల్యూమ్ ఇచ్చానో దాని మీద డార్క్ గ్రీన్ తోటి దానికి టచ్ చేస్తున్నాను. బర్డ్ షేప్ వాల్యూమ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే మీరు స్టెప్ బై స్టెప్ వేస్తారో అది ప్రజెంటేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది, న్యాచురల్గా వస్తుంది. సో నెక్స్ట్ అది అయిన తర్వాత కొంచెం రెడ్డిష్ పింక్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ దానికి ఎక్కడైతే డార్కర్ కలర్ ఉందో దాని బాడీలో అక్కడ డార్క్ కలర్ ఇచ్చేసి, దాని తర్వాత ఎక్కడైతే వైట్ పార్ట్ వదిలేసానో ఆ వైట్ పార్ట్కి బ్రష్ ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని జస్ట్ ఆ ఎడ్జెస్ని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. అంటే ప్యాచ్ లాగా కనిపించకుండా మిక్స్ అయిపోయినట్టుగా ఉంటుంది.
ఆ కలర్స్లో. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే లైట్ కలర్ తోటి ఆ బాడీ షేప్ డ్రా చేసుకున్నాను ఇక్కడ లైట్ కలర్. సో వన్స్ బాడీ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ని కొంచెం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ టెక్చర్ లైన్స్ కనిపించేటట్లు ఉండాలనేసి ట్రై చేస్తున్నాను, చాలా లైట్గా ట్రాన్స్పరెంట్గా. ఇక్కడ స్టెమ్ డ్రా చేస్తున్నాను లైట్ కలర్. కలర్ డార్కర్ కలరే, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది లైట్గా ప్రజెంటేషన్ ఇస్తుంది. సో ఇది మనం కంప్లీట్ చేసే లోపల బర్డ్ డ్రై అయిపోతుంది. ఇక్కడ చిన్న చిన్న రెడ్ కలర్ తోటి చిన్న ఫ్రూట్ షేప్ ఇస్తున్నాను సర్కిల్ లాగా. సో ఇది ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ నేను లైట్ కలర్ ఇచ్చాను, దాని తర్వాత కొంచెం డార్క్ కలర్ టచ్ చేశాను. దాని తర్వాత దానికి చిన్న చిన్న లైన్స్ అటాచ్ చేశాను, స్మాల్ లైన్స్, కర్వ్ లైన్స్ లాగా అటాచ్ చేశాను దాని చిన్న కాడల్లాగా. సో అది డ్రై అయ్యే లోపల మనం ఇక్కడ బర్డ్ది ఇంకొకసారి హైలైట్ టచెస్ చేద్దాం డార్కర్ వాల్యూమ్లో. వాటర్ కలర్ వేసేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కొంత వర్క్ చేయండి, అది కొంచెం డ్రై అయిపోనియండి. మీడియంగా డ్రై అవుతుంది, కంప్లీట్గా డ్రై అవ్వదు. ఆ మీడియంగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ దాని మీద నెక్స్ట్ స్టెప్ ఇంకొక కలర్. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బర్డ్ స్టెమ్ మీద కూర్చొని ఉంది కాబట్టి కాళ్ళు వేసేటప్పుడు ఫింగర్స్ కొంచెం కర్వ్ పాయింట్లో వేయాలి, దాన్ని పట్టుకున్నట్టుగా, బ్రాంచ్ని పట్టుకున్నట్టుగా. నెక్స్ట్ ఇంకొక లెగ్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం డార్కర్ కలర్ తీసుకొని ఫ్రూట్కి జస్ట్ టిప్ దగ్గర టచ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ డార్కర్ కలర్ తోటి
స్టెమ్ని కూడా హైలైట్స్ ఇచ్చాను ఇక్కడ. ఐ షేప్కి ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చాను. సో చాలా సింపుల్ బర్డ్. కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం.